స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకు స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది లైన్ చెప్పుల జత. ఇది దేనికోసమో మీకు అర్థమయ్యే ఉంటది. ఎరువుల కోసం ఆల్మోస్ట్ ఇక్కడ మీరు స్క్రీన్ లో చూడండి 200 జతల చెప్పులు కనిపిస్తాయి. కామారెడ్డి డిస్ట్రిక్ట్ చిన్నమల్లారెడ్డి ఊర్లో ఈ దృశ్యం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అక్కడ జనాలు ఒక లైన్ క్యూ ఉండగా ఇన్ని చెప్పుల వరుసలు కనిపిస్తున్నాయి చూడండి. వీళ్ళందరూ పొద్దున 5 నుంచి ఆ యూరియా కోసం ఎదురు చూస్తూ అక్కడే మీరు విజువల్స్ లో చూడండి, ఒకతను బ్రష్ కూడా చేస్తున్నాడు, పళ్ళు అక్కడే తోముతున్నాడు. మిస్ అయిపోతే మళ్ళీ ఆ ఒక్క బస్తా కూడా దొరకదు అని. మరి అధికారులేమో ఒకవైపు సరిపడా యూరియా ఉంది అంటున్నారు, ఇంకొక వైపు ఇక్కడ సొసైటీల ముందు చూస్తే ఎక్కడ ఏ డిస్టిక్ లో చూసినా ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్ లో అన్నింటిలో ఇదే తంతు కనిపిస్తుంది. ఎక్కడ యూరియా సఫిషియెంట్ గా లేదు. అధికారుల లెక్కలు గోదాంలలో చూస్తే మట్టుకు సఫిషియంట్గా ఉంది అని అధికారులు చెప్తున్నారు, సొసైటీ పీపుల్ చెప్తున్నారు. బట్ ఇక్కడ రియాలిటీకి వచ్చేసరికి ఎక్కడ సఫిషియంట్ దొరకట్లేదు. ఒక బస్తా ఇస్తున్నారు, ఆ ఒక్క బస్తా కూడా ఇంత కష్టపడితే కానీ దొరకట్లేదు. చూడండి సిచ్యువేషన్ ఎట్లా ఉంది. రైతులకు అన్ని వైపుల నుంచి బాణాలే. ప్రకృతి ఒక బాణం, సీడ్ ఒక బాణం, యూరియా ఒక బాణం, అన్నీ అయిపోతే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద సీజన్ మళ్ళీ ప్రకృతి ఏం చేస్తుందో అన్న బీభత్సం. ఇవన్నింటిలో ఇన్ని బాణాల మధ్య రైతు తన పంటని పండించి బయటకు రావాలి, అది జరుగుతుంది. అయితే ఇక్కడ సిచ్యువేషన్ యూరియా ఎంత షార్టేజ్ ఉంది అనేది మనకి తెలుస్తానే ఉంది. మరి అధికారులు దీనికి స్పందించి నిజంగా చర్య తీసుకుంటున్నారా? ఒకవైపు బ్లాకుల్లో ఎక్కడి అక్కడ యూరియా అమ్ముడైపోతుంది. రియాలిటీకి వచ్చేసరికి సగం బ్లాక్లో వెళ్ళిపోతుంది, సగం రైతులకి పంచడం జరుగుతుంది. అయితే మరి ఇక్కడ తప్పిదం ఎక్కడ జరుగుతుంది? ఈ లోపాన్ని సరి చేయడానికి అధికారులు ఎందుకు స్పందించట్లేదు అనేదే మనకి ఇక్కడ రైతుల ప్రశ్న. యూరియా కోసము మనిషికి ఒకటే సంచి సరిపోతలేదు. ఒక్కొక్క 4 ఎకరాలు ఉన్నది. మీరు ఎన్ని ఎకరాలు ఇవ్వడం జరిగింది పొలం? 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాల పొలం ఒక్క సంచి ఇస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మన ఇబ్బంది జరిగిందా మీకు ఇలాగా యూరియా కోసం? ఇంతకుముందు ఇంత ప్రాబ్లం కాలేదు, కానీ ఇప్పుడే ఇదేసారి బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవ్వాల్సిందే కోరుతున్నాం. మీరు ప్రభుత్వాన్ని ఏమని విజ్ఞప్తి చేస్తారు? మరి ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం రావాలి మాకు, చెప్పన్నా. ఇంకోటి రావాలి. ఈ అద్దెగా మాకు ఏంది? ఇగో పొద్దుగాల వచ్చినా మీకు 5 గంటలకు వచ్చి తోముతున్నాం ఇక్కడ పనులు. ఒక్క సంచి ఇస్తే సరిపోతుందా మాకు ఊరియా? అది కూడా దిక్కులేదు. అది కూడా మన ఒక్క సంచి పోతే నీళ్ళు 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి లైన్ లో ఉన్నా కానీ అత్తలేదు. ఒకరికి అత్తలేదు.